హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి గనక నార్మల్ డెలివరీ అవ్వాలని కోరికగా ఉంటే సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేబీ సెఫాలిక్ పొజిషన్కి రావడం అంటే బేబీ యొక్క తల పైకి ఉండకుండా కిందికి జారడం అన్నమాట. సో మరి ఇది ఎప్పుడు జారుతుంది, ఎన్ని వారాలలో జారుతుంది, ఒకవేళ జారిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా అనేది చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో మనం దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియో నార్మల్ డెలివరీ గురించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా అంటే ఐ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా అంటే ఎన్ కార్డ్లో ప్లేలిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అది ఓపెన్ చేసినా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు నార్మల్ డెలివరీకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయొచ్చు, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక బేబీ డ్రాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది కిందికి అంటే సో ఖచ్చితంగా మనకు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే 100% బేబీ సెఫాలిక్ పొజిషన్కి రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం కనుక స్కానింగ్ చేయించుకుంటే 32 వీక్ నుంచి 36 వీక్స్ మధ్య బేబీ అయితే కిందికి డ్రాప్ అవుతుంది. సో ఈ 32 వీక్ నుంచి 36 వీక్స్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో మనము ఇక్కడ నుంచి బేబీ కిందికి డ్రాప్ అయిన తర్వాత ఖచ్చితంగా మనము ఎక్సర్సైజులు చేయడం కానీ, వాకింగ్ చేయడం, ఇంట్లో పనులు చేయడం, చిన్న చిన్న బిందెలు మోయడం, మెట్లు ఉంటే ఎక్కడం దిగడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఎప్పుడైతే బేబీ కిందికి డ్రాప్ అవుతుందో ఆ డ్రాప్ అయింది కాస్త సో 37 వీక్స్కి వచ్చేటప్పటికి సెఫాలిక్లోకి పడిపోతుంది. సో సెఫాలిక్ ఏంటంటే నేను ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఉంటుంది అన్నమాట. సో అట్లా సెఫాలిక్ పడిపోయింది అంటే ఇంకా బేబీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. సో అంటే ఈ పెల్విక్ క్యావిటీలో బేబీ తల ఫిక్స్ అయింది అంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. కానీ ఈ 32 వీక్ నుంచి 36 వీక్స్ మధ్యలో మీరు రెస్ట్ తీసుకుంటూ, ఎందుకంటే 9 మంత్స్ పడినాక ఖచ్చితంగా చాలామందికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది పొట్ట పెరగడం వల్ల. సో అందువల్ల ఏంటంటే ఎక్కువసేపు వాకింగ్ కూడా చేయలేరు అనమాట. అట్లా మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, రెస్ట్ తీసుకుంటే బేబీ డ్రాప్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు పైకి వెళ్ళకుండా మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మీరు నేను చెప్పిన ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తేనే మళ్ళీ బేబీ సెఫాలిక్ వచ్చేసి ఆ పెల్విక్ క్యావిటీలో తల ఫిక్స్ చేస్తుంది. ఇక అంటే ఇది 37 వీక్స్లో జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే బేబీ యొక్క తల 37 వీక్స్లో జారుతుందో ఇక మనకి నార్మల్ డెలివరీ త్వరలో అవుతుంది అని అర్థం అన్నమాట. సో బేబీ సెఫాలిక్ వచ్చినప్పుడు మనలో కూడా కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఏంటంటే సో అప్పటి వరకు పొట్ట పెద్దగా కనబడడం, సో తిన్న ఆహారం అనేది సరిగ్గా డైజెషన్ కాకపోవడం, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, శ్వాసలో కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ సెఫాలిక్ జారిపోతుందో సో మనకి ఇక్కడ తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది, అలాగే తిన్న ఆహారం చాలా జీర్ణం అవుతూ ఉంటుంది. సో ఈ బేబీ ఎప్పుడైతే కిందికి జారి మనకు పెల్విక్ క్యావిటీ పైన ప్రెజర్ తీసుకురావడం వల్ల సో మనకి పెల్విక్ అంటే పొత్తి కడుపు కిందర నొప్పి రావడం జరుగుతుంది, వెజినా దగ్గర గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఒకవేళ లూజ్ మోషన్స్ కాకపోయినా కూడా ప్రతిరోజు కూడా 3-4 టైమ్స్ మోషన్స్ వెళ్తూ ఉంటారు. అలాగే యూరినరీ ట్రాక్ పైన కూడా ఈ బేబీ ప్రెజర్ తీసుకురావడం వల్ల మనకి పదే పదే యూరిన్ పాస్ చేయాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే నడకలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బేబీ తల ఆల్రెడీ సెఫాలిక్ వచ్చేసి పెల్విక్ క్యావిటీలో ఫిక్స్ అయింది కాబట్టి మనకు ఇక్కడ కింద ఒక రకమైన ఇబ్బంది అయ్యి కొంచెం పెన్వింగ్ పక్షి కదా నడిచినట్టుగా నడవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు జరిగే లక్షణాలు. సో ఎప్పుడు డ్రాప్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా వివరించాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నార్మల్ డెలివరీ గురించి కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.